అయిన వాళ్ళకి ఆకుల్లో కాని వాళ్ళకి కంచాల్లో తరహాలో వ్యవహారం జరిపారు కొడాలి నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అన్నటువంటి విషయం తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఆయన హెచ్చరించిన అనుచరులతో బెదిరింపులకు పాల్పడినా అధికారులతో ఒత్తిడి తెచ్చినా మేము ఆ పొలాలను వదులుకోలేదు, మా దగ్గర తక్కువ ధరకు కొని మళ్ళీ ప్రభుత్వానికి ఎక్కువ ధరకు అమ్ముకోవాలనుకున్న అతని పాచిక పారలేదు, కానీ వారసత్వంగా వచ్చిన భూములు మాత్రం నేడు మాకు కాకుండా పోతున్నాయి. అతని మాట వినలేదన్న కక్షతో మా పొలాలను రెవెన్యూ రికార్డులో ఇతర భూముల జాబితాలో చేర్పించి క్రయ విక్రయాలకు బ్యాంకు రుణాలకు అవకాశం లేకుండా చేశారంటూ మాజీ మంత్రి కొడాలి నాని మీద కృష్ణా జిల్లా గుడివాడ మండలం వలివర్తిపాడు దొండపాడుకు చెందిన రైతులు మండిపడుతున్నారు. వైకాపాయంలో గుడివాడలో ఎంఐజీ కోసం జగనన్న స్మార్ట్ టౌన్షిప్ పేరుతో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం స్థలాలు సేకరించింది. అదే టైంలో ఎంఐజీ లేఅవుట్ అనుకుని హనుమాన్ జంక్షన్ నుండి బందర్ పోర్టు వరకు రహదారి నిర్మాణానికి కూడా స్థల సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో తక్కువ రేటుకు భూములు కొని అధిక ధరకు ప్రభుత్వానికి అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో నాటి మంత్రి కొడాలి నాని భారీగా భూములు కొనుగోలు చేశారని ఇక్కడ రైతులు ఆరోపిస్తున్నారు. టౌన్షిప్ పేరుతో ఆ భూముల పక్కనే ఉన్న రైతుల పొలాలు కూడా కొనేందుకు అప్పటి జాయింట్ కలెక్టర్ ద్వారా పాలు కదిపారని గుర్తు చేస్తున్నారు. వలిపర్తిపాడు శివారు నక్కలపా కాలువ సమీపంలోని దొండపాడు వలిపర్తిపాడు గ్రామాల రైతులకు చెందిన 445.75 ఎకరాల భూమి సేకరించడానికి రంగం సిద్ధం చేశారు. వారసత్వంగా వచ్చిన ఆ భూములను తక్కువ ధరకు ఇచ్చేది లేదని అప్పట్లో రైతులు ససేమిరా అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పొలాలు అమ్మాల్సిందేనని నాటి జేసీ మాధవీలతారెడ్డి కూడా తమ మీద ఒత్తిడి తెచ్చారని రైతులు చెప్తున్నారు. అయితే తాము ముందుకు రాకపోవడంతో కొడాలి నాని తమ పొలాలను రెవెన్యూ రికార్డులో ఇతర జాబితాలోకి మార్పించారని, తద్వారా అమ్ముకోవడానికి కొనుక్కోవడానికి వీలు లేకుండా చేశారని రైతులు వాపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఏ మధుసూదన్ రావుని దీని మీద ఈనాడు ప్రశ్నించింది. సర్వే నెంబర్ 318, 319 తదితరాల్లోని మొత్తం 445.75 ఎకరాల భూములు క్రయ విక్రయాలకు కుదరని జాబితాలోనే ఉంది. అప్పటి రెవెన్యూ అధికారుల ఆదేశాలతోనే ఈ జాబితాలోకి చేర్చామని ధృవీకరించారు.